సింగరేణి కుంభకోణంపై ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతల బృందం కలవనుంది. సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని, భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలవాలని నిర్ణయించింది. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. సింగరేణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల పాత్రలపై ఫిర్యాదు చేయనుంది బీఆర్ఎస్ బృందం.